క్రెడాయి విజయవాడ ప్రాపర్టీ షోకి రండి. ప్రివిలేజ్ కూపన్తో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ప్రతిరోజు ₹1,00,000 విలువైన డైమండ్ జ్యువెలరీ గెలుచుకోండి. డోంట్ మిస్ ఇట్. అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఒకవైపు, కమర్షియల్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ మారుతి ఇంకొక వైపు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ది రాజా సాబ్ జనవరి 9న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ట్రైలర్ లో రాజా సాబ్ గా నటిస్తున్న ప్రభాస్ లుక్ చూసి ప్రేక్షకులు షేక్ అయిపోతున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మూవీ అనలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అప్పాజీ గారు. నమస్తే స్వరూప్ గారు. అప్పాజీ గారు, ట్రైలర్ మామూలుగా లేదు. మరికొన్ని గంటల్లో మన ముందుకి రాజా సాబ్ వచ్చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ సినిమా మాత్రం సూపర్ గా ఉండబోతోంది అని చూడగానే మనకు అర్థమైపోతుంది. మీకు ఈ సినిమా గురించి తెలిసిన స్టోరీ లైన్ ఏంటో చెప్పండి. అంటే స్టోరీ లైన్ అంటే అది నానమ్మ, గ్రాండ్ మదర్, గ్రాండ్ సన్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సన్కి మధ్య జరిగే ఒక ఎమోషనల్ స్టోరీ అన్నమాట. సో ఇందులో హారర్, సెంటిమెంటు, ఎమోషన్ ఇలాగా చాలా జోనర్స్, చాలా లేయర్స్ ఉన్నటువంటి ఇది. ప్రభాస్ కూడా ఇందులో డ్యూయల్ రోల్ అని చెప్తున్నారు. అలాగే గ్రాండ్ మదర్ క్యారెక్టర్లో జరీనా వహాబ్ అని బాలీవుడ్ నటి, ఆమె చేస్తున్నారు. అలాగే సంజయ్ దత్, బొమ్మన్ ఇరానీ, ఇలాగ చాలామంది, చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. ఇందాక మీరు చెప్పారు ట్రైలర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని. అంటే దీనికి ముందు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్కి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత దీనికి 2.0 అని పేరు పెట్టి ఇంకో ట్రైలర్, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అది నిజంగా చాలా మెస్మరైజింగ్గా ఉంది. అంటే ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్నటువంటి అంచనాలని రెట్టింపు చేసేలాగా. అంటే ఇప్పుడు సలార్, కల్కి తర్వాత ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు ఈ సినిమాతో అనే నమ్మకాన్ని కలిగిస్తున్న ట్రైలర్ అది. నానమ్మ మనవడి సినిమా అసలు ఆ ట్రైలర్ స్టార్ట్ అయినప్పుడే నాయనమ్మ అంటూ మొదలైంది. ప్రభాస్ వాయిస్ తో ఎంత వైబ్రేటింగ్ గా ఉందోనండి. జరీనా వాహిబ్ కూడా నానమ్మగా యాక్ట్ చేస్తున్నారు. ఎంత బాగున్నారో. ఆవిడ యాక్టింగ్ గురించి అయితే మనం చెప్పాల్సిందే లేదు. స్టోరీ కూడా ప్రేక్షకులకి బాగా నచ్చేలా ఉంది. అంతే కదా. అంటే మామూలు ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటేనే విపరీతమైనటువంటి క్రేజ్. పైగా బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్నటువంటి సినిమా. దానివల్ల ఈ సినిమాకి నెలకొన్నటువంటి క్రేజ్ ఒకటైతే, ఇది హారర్ జోనర్లో వస్తున్నటువంటి సినిమా కావడం. అంటే ఒక సూపర్ స్టార్, ప్రభాస్ లాంటి రెబల్ స్టార్ హారర్ సినిమా చేస్తున్నాడంటే ఆ జోషే వేరు ఉంటుంది. ఉదాహరణకి చంద్రముఖిలో రజనీకాంత్ ఆ చిన్న హారర్ టచ్ ఇచ్చేసరికి ఆ సినిమా ఎంతటి అసాధారణమైనటువంటి విజయం సాధించిందో మనం చూసాం. అంటే స్టార్స్ హారర్ సినిమా చేసినప్పుడు అది ఏమాత్రం కొంచెం కనెక్ట్ అయితే దాని రేంజే వేరే ఉంటుంది. అలాగా ఇప్పుడు ఈ రాజా సాబ్ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రభాస్కి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మిగతా రాష్ట్రాల్లోనే కాదు, హిందీలో ఇంకా అదర్ దాన్ అవర్ కంట్రీ ఖండాంతరాల్లో కూడా ప్రభాస్కి విపరీతమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. ఉదాహరణకి జపాన్లో ప్రభాస్కి విపరీతమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. మొన్న బాహుబలి 1, 2 2 కలిపి బాహుబలి ఎపిక్ అని రిలీజ్ చేశారు. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ జపాన్ కూడా వెళ్లాల్సి వచ్చింది. అంటే అంత ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఈ సినిమా దాదాపుగా ఒక 500 కోట్ల బడ్జెట్తో నిర్మాణం జరుపుకున్నటువంటి ఈ సినిమా కనీసం ఒక 1000 కోట్లు కలెక్ట్ చేస్తున్న అంచనాతోటి రేపు బరిలోకి రాబోతుందని చెప్పొచ్చు. అందులోనూ బాలీవుడ్ కాస్టింగ్ కూడా ఉంది కదా. సంజయ్ దత్ కావచ్చు, బొమ్మన్ ఇరానీ, ఇంకొక వైపు చూసినప్పుడు జరీనా వాహిబ్. అంటే ఇప్పుడు ప్రభాస్ సినిమా ఏ సినిమా అయినా అది పాన్ ఇండియా సినిమాని. అంటే ఇంకెవరు లేకపోయినా కూడా దట్ ఇట్ సెల్ఫ్ పాన్ ఇండియా. ప్రభాస్ ఉన్నాడంటే అది పాన్ ఇండియా. ఎందుకంటే బాహుబలితోటి 1, 2 సినిమాలతోటి, తర్వాత సాహో, ఆదిపురుషు, రాధేశ్యామ్, ఇప్పుడు వచ్చి అన్నీ బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ నుంచి వస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా సినిమా. ఇది రాజా సాబ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా లాగా విపరీతమైనటువంటి క్రేజ్ తోటి రాబోతుంది జనవరి 9వ తారీఖున. ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఇంట్రెస్ట్ ఏ రేంజ్లో పెరిగిపోయిందంటే ఎప్పుడెప్పుడు రాజా సాబ్ చూడాలా అని. ఇంతకీ స్టోరీ లైన్ మీకు చాలా తెలుసు, అయినా సరే మీరు కూడా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు మాకు చెప్పకుండా. అలా కాదు స్వరూప్ గారు, ఇప్పుడు అసలు స్టోరీ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. చూస్తున్నంతసేపు మనల్ని ఎంటర్టైన్ చేసిందా లేదా అన్నదానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప స్టోరీ చాలా కొత్తగా ఉందా లేదా, లేదంటే ట్విస్టులు అంటే మరీ ఇల్లాజికల్గా ఉంటే ఎవరు చూడరు. చూస్తున్నంతసేపు హ్యాపీగా సరదాగా వెళ్ళిపోతూ చూడబుల్గా ఉంటే చాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఎవరికి తెలియదా కదా. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు మొన్న రిలీజ్ అయింది, అంతకుముందు అతడు, ఆరెంజ్, ఇలా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ స్టోరీలు ఎవరికి తెలియని స్టోరీలు అవి. కావాలంటే మీరు టక్కున ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ సినిమా చూసేయచ్చు.
కాబట్టి స్టోరీ ఏంటన్నది జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. చూస్తున్నంతసేపు బాగుందా లేదా, దాన్ని ఎంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు అన్నదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ విషయంలో మారుతి 100% సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, ట్రైలర్ 2.0 పేరుతోటి ఫ్రెష్గా రిలీజ్ చేశారని. ఎందుకంటే అంతకుముందు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్కి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది బాగుందని, కొంతమంది బాగాలేదని, కొంతమంది ప్రశంసించి, కొంతమంది పెదవి విరిచి అలా జరిగింది. దానికి తోడు ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ రిలీజ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు ఎక్కడ ఈవెంట్స్లో కానీ ప్రమోషన్స్లో కానీ పార్టిసిపేట్ చేయలేదు. అంటే ఒక పక్క ఫౌజీ షూటింగ్ జరుగుతుంది, ఇంకో పక్క స్పిరిట్ షూటింగ్ జరుగుతుంది. అవి ఎక్కడ ఆ లుక్స్ అవి రివీల్ అవుతాయి అన్నట్టుగా ఆయన మీడియా ముందుకి, జనాల ముందుకి రాలేదు. దానివల్ల ఏమనుకున్నారంటే ప్రభాస్ పెద్దగా ఈ సినిమా గురించి ఇంట్రెస్ట్ ఫోకస్ పెట్టట్లేదు, హోప్స్ లేవేమో అని చెప్పి అనుకున్నారు. తర్వాత సినిమా కూడా 1-2 సార్లు పోస్ట్ పోన్ అవ్వడం కూడా ఒకటి. తర్వాత ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి గత కొన్నాళ్ళుగా అన్ని సినిమా మధ్యలో వచ్చినటువంటి మిరాయి సినిమా మంచి విజయం సాధించింది తప్ప ఆ బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలన్నీ బాగా డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ప్రీలీజ్ ఈవెంట్కి ముందు మాట చెప్తున్నాను నేను, అంత క్రేజ్ రాలేదు. కానీ వన్స్ ప్రీలీజ్ ఈవెంట్లో ప్రభాస్ ఇచ్చిన స్పీచ్ తర్వాత ఇది 2.0 ట్రైలర్, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినాయి. డెఫినెట్గా ఇది ప్రభాస్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఉంటుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాజకుటుంబానికి చెందిన ప్రభాస్ అంటే మనవడు నానమ్మ జరీనా వాహెబ్, వీళ్ళిద్దరూ సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అనుకోకుండా ఒక పెద్ద కోటలోకి మన రాజా సాబ్ అంటే ప్రభాస్ సాధారణ యువకుడిగా ఉన్న అతను అడుగు పెట్టడం, అతను మళ్ళీ బయటికి రావాలంటే తాతయ్య సంతకం తప్పనిసరి. ఇవన్నీ ట్రైలర్ లో చూస్తున్నప్పుడు మాత్రం గూస్ బంప్స్ అసలు. అయితే మొత్తానికి విజువల్ ఫీస్ట్ ఉండబోతోంది. అసలు ఆ విజువల్స్ అవన్నీ ఎంత భారీగా ఉన్నాయి, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ రేంజ్ లో మొత్తానికి ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నట్టుగా అయితే కనిపిస్తుంది. అంటే మారుతి బ్యాక్గ్రౌండ్ అసలు అంటే సినిమాలో రాకముందు తను విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ దాంట్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి అన్నమాట. అందువల్ల తను ఆ విషయంలో అవుట్పుట్ చూస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని మనం, అంటే ఒక ఇంటర్నేషనల్ సినిమా, ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది మనకి. నిజంగానే మారుతి తీసాడా అని కూడా అనిపించింది. ఇంకోటి, మారుతికి డైరెక్టర్గా మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో అతనికి సరైన సక్సెస్ లేవు. గోపీచంద్తో చేసినటువంటి పక్కా కమర్షియల్ కానీ, అంతకుముందు వచ్చిన సినిమాలు కానీ బాగా డిసప్పాయింట్ చేసినాయి. అందువల్ల కూడా ఈ సినిమాని మారుతి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అంటే ప్రభాస్ ఏంటి, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మారుతితో సినిమా చేయడం ఏంటి, ఫెయిల్యూర్లో ఉన్న మారుతితోటి అనే విమర్శలు వచ్చాయి. ఈ సినిమా పట్టాలు ఎక్కదని కూడా చాలామంది అప్పట్లో అభిప్రాయాలు వ్యక్తం చేశారు, ట్రోలింగ్ చేశారు మారుతిని. అందువల్ల మారుతి చాలా ప్రెస్టేజీగా తీసుకొని ఈ సినిమాని, అంటే బ్లడ్ అంటారు కదా, అది పెట్టి ఈ సినిమా కోసం పనిచేసి ఈ సినిమాతో తన సత్తా ఏంటో చాటుకోవాలని, తన రేంజ్ని పెంచుకోవాలని చెప్పి తను తపన పడుతున్నాడు. కాబట్టి కూడా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ కూడా ఏగరగా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్స్ భారీ బడ్జెట్ మూవీస్ అనగానే ఎక్స్ట్రా షోస్, ప్రీమియర్ షోస్, అలాగే టికెట్లు రేట్ పెంచుకోవడం, ఇలాంటివన్నీ కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. అలాగే రాజాసాబ్ టీం కూడా హైకోర్టుకి వెళ్లారు. ఇప్పటికే జనవరి 8 రాత్రి నుంచి ప్రీమియర్ షోస్ కి అంతా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇది సినిమాకి ఎలా ప్లస్ అవుతుంది? అంటే యాక్చువల్గా ఇది రేట్లు పెంపుదలని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఒక సినిమా అంటే సామాన్యుడికి భారం అయ్యేలాగా, సకుటుంబ సమేతంగా సినిమాలు చూడడానికి వీలు కాని విధంగా ఇలా రేట్లు పెంచుకోవడాన్ని నేనైతే హర్షించను. అయితే ఇదేంటంటే ఈ ప్రతి సినిమాకి ఇలా పెంచుకోవడం అనేది ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. ఎలాగా పెంచుకోవడానికి అవకాశం ఉంది కదా అని తదనుగుణంగా సినిమాకి బడ్జెట్ పెంచడం కానీ, లేదంటే రెమ్యూనరేషన్లో పెంచడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అంతకుముందు అఖండ 2 సినిమా సంబంధించి ఇలా పెంచుకోవడానికి కోర్టు నుంచి అనుమతి వచ్చినప్పుడు వేరే ఒక ఆయన కోర్టుకు వెళ్ళి ఇలాగా పెంచుకోవడానికి అనుమతి ఇవ్వకూడదని చెప్పి ఆయన ఇది చేస్తే, పిటిషన్ వేస్తే దాన్ని సింగిల్ బెంచ్ వాళ్ళు దాన్ని ఆమోదించారు. ఫర్దర్గా ఈ సినిమాలకు అది చేయకుండా ఉండడం కోసం. అందుకని వీళ్ళు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి దాన్ని స్టే చేస్తూ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలి. ఒకటి, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలి. రెండోది, ప్రీమియర్ షోస్ కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు చేశారు. అంటే ఇది ప్రతి సినిమాకి ఇది ఒక డిస్కషన్ పాయింట్ లాగా, ప్రత్యేకంగా ఇలా మనం చర్చించుకునేలా కాకుండా ఒక స్టాండర్డ్ డెసిషన్ అనేది ఉండాలి. అసలు యాక్చువల్గా పుష్ప 2 ఘటన జరిగిన తర్వాత ప్రీమియర్ షోలకు కానీ, లేదంటే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ మేము ఎట్టి బస్సులో అనుమతి ఇవ్వమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సాక్షాత్తు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది.
కానీ ఎందుకనో మరి ఆ ప్రకటన కట్టుబడి ఉండట్లేదు. ప్రతిసారి అంటే ఈవెన్ డబ్బింగ్ సినిమాలకు కూడా ఇప్పుడు కూలీ, కుబేరా లాంటి డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం ఇవన్నీ తీవ్రంగా విమర్శల పాలవుతుంది. అయితే ఇప్పుడు డెఫినెట్గా రాజాసాబ్ సినిమా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైందన్న విషయం మనకు తెలుస్తుంది. దాదాపుగా 3 ఏళ్లుగా సినిమా నిర్మాణంలో ఉంది. చాలా పెద్ద ఇప్పుడు సంజయ్ దత్ కానీ, బొమ్మన్ ఇరానీ కానీ, జరీనా వహాబ్, మన తెలుగులో కూడా చాలామంది స్టార్స్ ఉన్నారు. బడ్జెట్ ఎక్కువైంది, కరెక్టే, మనం కాదనం. కానీ ఇలా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అంటే మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా, లేదంటే సామాజిక స్పృహ కోసం ఏమైనా సినిమాల నిర్మాణం చేస్తే ప్రభుత్వాలు రాయితీలు అటువంటివి ఇవ్వాలి తప్ప ఇలాగ పెద్ద సినిమాలన్నిటికి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతించి ప్రేక్షకుల జేబులకి చిల్లు పెట్టడం అనేది మాత్రం ఖచ్చితంగా సమర్థనీయం కాదని నేను భావిస్తాను. మొత్తం మీద ఈ సంక్రాంతికి రాజాసాబ్ హిట్ కొట్టబోతోంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అవును. ఇంకొకటి ఏంటంటే ఇది డెఫినెట్గా హిట్ అవుతుందనే దానికి ఇంకొక ఏంటంటే ఈ సినిమాకి దాదాపుగా 15 రోజుల క్రితమే సెన్సార్ చేయించుకున్నారు. జనరల్గా పెద్ద సినిమాలు ఏదో 2-3 రోజుల ముందు సెన్సార్ చేయిస్తారు తప్ప అన్ని రోజుల ముందు 2 వారాల ముందు సెన్సార్ చేయించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకు వీళ్ళు అంత సాహసం చేశారంటే సినిమా మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకంతో. మనం చూస్తున్నాం ప్రతి పెద్ద సినిమాకి జస్ట్ 2-3 రోజుల ముందు మాత్రమే సెన్సార్ చేయిస్తారు. కానీ ఇది అలా కాకుండా 2 వారాల ముందే చేయించారు. ఈ సినిమా నిడివి కూడా చాలా పెద్ద సినిమా. అంటే బాహుబలి ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్లో వచ్చిన సినిమాలన్నిటికంటే కూడా ఇది ఎక్కువ నిడివి గల 3 గంటల పైన ఉన్నటువంటి ఈ సినిమా డెఫినెట్గా ప్రభాస్ కెరీర్లో అంటే ఇందాక నేను చెప్పినట్టు సలార్, కల్కి తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బెస్ట్ హ్యాట్రిక్. అంటే ఫస్ట్ ప్రభాస్ మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 తోటి ఒక హ్యాట్రిక్ కొట్టాడు. తర్వాత ఇంకో రకమైన హ్యాట్రిక్ ఏంటంటే సాహో, రాధేశ్యాము, ఆదిపురుషి 3 డిసప్పాయింట్ చేసినాయి. ఆ విధమైనటువంటి హ్యాట్రిక్ ఒకటి ప్రభాస్ కెరీర్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ హిట్ పరంగా ఇది హ్యాట్రిక్ కొడతాడని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది నిజం కావాలని మనం కోరుకుందాం. మొత్తం మీద ది రాజాసాబ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది. అలాగే 1000 కోట్ల క్లబ్లో కూడా చేరబోతోంది అని మూవీ క్రిటిక్స్ జోస్యన్ చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అప్పాజీ గారు. థ్యాంక్ యూ స్వరూప గారు.